హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ పిఓవి. ఈ వారం సినీ న్యూస్తో మీ ముందుకి వచ్చేసాను. మైకేల్ జాక్సన్ గారి బయోపిక్ మైకేల్ మూవీ ఆల్మోస్ట్ కలెక్టెడ్ $900 million యాజ్ ఆఫ్ నౌ. దిస్ మూవీ ఈస్ కమింగ్ టు అవర్ హోమ్ స్క్రీన్స్ ఆన్ June 9th. అయితే ఇది డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్కి సబ్స్క్రిప్షన్ మోడల్లో రావట్లేదు భయ్యా. ఇట్స్ గోయింగ్ టు బి అవైలబుల్ ఆన్ ఏ ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ మోడల్. అంటే రెంట్గా కానీ పర్మనెంట్గా కానీ ఎడిషనల్గా పర్చేస్ చేసుకొని చూడాలన్నమాట. సో ఇలా మన ఇండియాలో యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ బుక్ మై షో స్ట్రీమ్ అండ్ గ్లోబల్లీ ఆన్ ప్రైమ్ వీడియో ఆర్ యాపిల్ టీవీ ఆర్ యూట్యూబ్. ఏమో భయ్యా, నాకైతే ఈవెన్ దో మైకేల్ జాక్సన్ ఈజ్ ఫేమస్ ఫర్ హిస్ పాప్ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్, హీ హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఇన్ పబ్లిక్ డ్యూ టు హిస్ హ్యుమానిటేరియనిజం. ఎన్నో చారిటీస్ చేశారు, మరెన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డొనేట్ చేశారు. ఈవెన్ మన ఇండియాకి వచ్చినప్పుడు కూడా తన కాన్సర్ట్ ఇన్కమ్ మొత్తాన్ని చారిటీకి డొనేట్ చేసి వెళ్ళారని చెప్తారు. సో ఇలాంటి ఒక సుపీరియర్ పర్సన్ గురించి వరల్డ్ వైడ్ మాట్లాడుకున్న మూవీని సబ్స్క్రిప్షన్ బేస్లోనే కాకుండా మళ్ళీ ప్రీమియం ఆన్ డిమాండ్ అనే బేస్లో చూడాలంటేనే ఏదోలాగుంది, ఎడిషనల్గా మనీ పే చేసి. ఈ పాయింట్ మీద మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఉప్పెన తర్వాత సక్సెస్ కోసం తన్నుకులాడుతున్న వైష్ణవ్ తేజ్ గారు ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని కొంచెం పకడ్బందీగానే ప్లాన్ చేశారంట. దాదాపు 100 స్క్రిప్ట్స్ దాకా విని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ని ఫైనల్ చేసుకున్నారంట. వైష్ణవ్ తేజ్ గారి కెరియర్లో యాంటిసిపేషన్ ఉన్న ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన అనిల్ సుంకర గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ మంత్ ఎండ్ కల్లా వస్తుందంట. మన రామ్ గారి నెక్స్ట్ మూవీ వర్కింగ్ టైటిల్ ర్యాపో 23, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రామ్ పోతినేని హిమ్సెల్ఫ్ అన్న సంగతి తెలిసిందే. దిస్ మూవీ ఈజ్ ఏ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అంట బ్రో. అయితే ఈ మూవీకి డిఓపిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రఫర్ తిరు గారిని అసైన్ చేసుకున్నారంట మన రామ్ గారు. తిరు గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ సినిమాటోగ్రఫర్. నాకు 24 మూవీలో ఆయన వర్క్ చాలా బాగా నచ్చుతుంది. అఫ్ కోర్స్ ఆ మూవీ ఆయనకి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టింది. చూడాలి మరి దిస్ ఎడిషన్ టు ద మూవీ యూనిట్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది. ఇంకా మన పూరి జగన్నాథ్ గారి మోస్ట్ అవైటెడ్ అండ్ విజయ్ సేతుపతి గారు ఫిజికల్ డిసేబిలిటీతో బ్లైండ్ క్యారెక్టర్లో చేస్తున్న మూవీ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య, సేయింగ్ దట్ June 8th they are striking with a teaser at 6 PM. ఈ మూవీకి పూరి జగన్నాథ్ గారు అండ్ చార్మి గారు ప్రొడ్యూసర్స్గా అండ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. ఏమో భయ్య, మన పూరి జగన్నాథ్ గారు సక్సెస్ కోసం చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇట్స్ రియల్లీ హార్డ్ టు సీ ఎ లెజెండ్ డైరెక్టర్ who gave massive success and massive image along with industry hits to many of our heroes. Hoping very positively that this movie will bring back his vintage glory. ఎందుకంటే he is my favorite director too. అన్నట్టు మొన్న విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో he told that పూరి గారు వచ్చి కలిసి వెళ్ళారు అండ్ పూరి గారు ఈసారి హిట్ కొట్టబోతున్నారు అని. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సేమ్. గోపిచంద్ మల్నేని గారు అండ్ నందమూరి బాలకృష్ణ గారి నెక్స్ట్ మూవీ ఎన్బికే 111 మూవీ నుంచి ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ అయింది భయ్య. నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్ అని June 10th వాచ్ అవుట్ ఫర్ ఎన్బికే 111 అని ఉంది. మేబీ టైటిల్ ఆర్ ఫస్ట్ లుక్, ఆల్సో ఇఫ్ పాసిబుల్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై బికాస్ ఇట్స్ ద అకేషన్ ఆఫ్ అవర్ బాలయ్య బాబు గారి బర్త్డే. కాజల్ అగర్వాల్ గారు ఈ మూవీలో మన బాలయ్య బాబు గారి పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మన మంచు మనోజ్ అన్న గారు కూడా ఒక కీ రోల్లో చేస్తున్నారంట. మ్యాక్సిమం విలన్ క్యారెక్టర్ అనే అనుకుంటున్నా. తమనన్న మ్యూజిక్ కొడుతున్నాడు అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా మన పెద్ద మూవీతో సక్సెస్ కొట్టిన వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నారు. అన్నట్టు మర్చిపోయా, మన పెద్ద మూవీ రివ్యూ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసేసాం. ఒక లుక్ వేయండి. మేజర్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ అచ్చియమ్మ క్యారెక్టర్ చాలా డీటెయిల్డ్గా మాట్లాడాను. చూసి నచ్చితే లైక్ కొట్టండి. విక్టరీ వెంకటేష్ గారు అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ డైరెక్టెడ్ బై అనిల్ రావుపూడి గారు ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుందంట భయ్య.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న అనిల్ గారు జూన్ 15న అఫీషియల్గా పూజా కార్యక్రమం కంప్లీట్ చేసుకొని జూన్ 3rd వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ అంట. అయితే ముందుగా వెంకటేష్ గారు లేని సీక్వెన్సెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెంకటేష్ గారు AK-47 నుంచి ఫ్రీ అయిన తర్వాత జూలై మంత్ ఎండ్ నాటికి ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతారంట. సో ఈ మల్టీ స్టారర్లో కీర్తి సురేష్ అండ్ కృతి శెట్టి గారిని హీరోయిన్స్గా ఫైనల్ చేశారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించబోతున్నారు. మన అనిల్ గారి గురించి తెలిసిందేగా, పండగ సినిమా అంటూ ఈయనే ఒక పండగ డైరెక్టర్ అయిపోయారు. వీలైనంత ఫాస్ట్గా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి కమింగ్ సంక్రాంతికి ల్యాండ్ చేయాలని అనుకుంటున్నారంట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా వెంకటేష్ గారు ప్రస్తుతం నటిస్తున్న ఆదర్శ కుటుంబం AK-47 డైరెక్టెడ్ బై మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు షూటింగ్ శరవేగంగా జరుగుతుందంట. త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి దసరాకి ఫిలిం రిలీజ్ చేయాలని ప్లాన్ అంట. చూడాలి మరి ఏం జరుగుతుంది. మన సందీప్ రెడ్డి వంగ గారు ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే రామ్ చరణ్ గారు పెద్ది విజయం తర్వాత సుకుమార్ గారి మూవీకి రెడీ అయిపోతుండగా అల్లు అర్జున్ గారు శరవేగంగా అట్లీ గారి మూవీ కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే దాని తర్వాత లోకేష్ కనకరాజు గారి మూవీలో యాక్ట్ చేస్తారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్స్లో అండ్ బిజీ టైమ్ లైన్స్లో కూడా వంగ గారి కాంపౌండ్ నుంచి ఒక క్రేజీ రూమర్ బయటికి వచ్చేసింది. ఏంటంటే వంగ గారు ఒక క్రేజీ మల్టీ స్టారర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారని, ఆల్రెడీ మల్టిపుల్ సిట్టింగ్స్లో రామ్ చరణ్ గారిని అండ్ అల్లు అర్జున్ గారిని కలిసి డిస్కస్ చేశారని, త్వరలో దీని గురించి ఒక ఫైనల్ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్ నడుస్తుంది. అయితే ఇప్పటికే RRR లాంటి మేజర్ యాక్షన్ మల్టీ స్టారర్ మూవీ సక్సెస్ తర్వాత చాలామంది పెద్ద డైరెక్టర్లు మల్టీ స్టారర్ స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నారంట. కీపింగ్ ఇన్ మైండ్ దట్ ద స్టార్ డిమాండ్ అండ్ ద స్టార్ పుల్ ఇన్ ద పాన్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఆడియన్స్ ఆర్ మేజర్ రీజన్ ఫర్ ద ఫిలిం సక్సెస్. సో ఆ లిస్ట్లో 100% సక్సెస్ రేట్ ఉన్న మన వంగ గారు అలాంగ్ విత్ రామ్ చరణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ఉండడం విశేషం. ఏమో భయ్యా, నాకైతే నమ్మకం లేదు. ఏమవుతుందో చూడాలి మరి. ఈ విషయం మీద మీ థాట్స్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. పెద్ద మూవీ సక్సెస్తో ఫుల్ జోష్ అండ్ హ్యాపీనెస్తో ఉన్న బుచ్చిబాబు గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ షేర్ చేశారు. విచ్ ఆర్ నాట్ యెట్ ఫైనలైజ్డ్ అంటూనే జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్స్కి నో అని చెప్పకుండా టాక్స్ నడుస్తున్నాయని చెప్పారు. ఆఫ్టర్ పెద్ద మూవీ రిలీజ్, మూవీకి రిలేటెడ్ కాంట్రవర్సీ అండ్ సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ తన నెక్స్ట్ మూవీ ఎవరితో మహేష్ బాబు గారికి ఒక కథని చెప్పారంట, ఏంటి సార్ ఫైనలైజ్ అయినట్టేనా అని అడిగిన క్వశ్చన్స్కి అదే సార్ ఇంకా ఫైనల్ కాలేదు, ఇంకా టాక్స్ నడుస్తున్నాయి, త్వరలో చెప్తాను అన్నారు. ఇండస్ట్రీలో ఉన్న రూమర్స్ ప్రకారం ఇది ఒక గ్యాంగ్స్టర్ బేస్డ్ యాక్షన్ మూవీ అని టాక్. బుచ్చిబాబు గారు ఆల్రెడీ మహేష్ బాబు గారి వన్ నేనొక్కడే మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అండ్ మహేష్ బాబు గారు ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ బుచ్చిబాబు గారి వర్క్. సో చూడాలి మరి ఏమవుతుందో. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ కాంబినేషన్? మీ థాట్స్ని కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో ఇంకో రోజు కలుసుకుంటాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినీ పీఓవి.